రైట్. ఇప్పుడు ఎన్ఆర్ఐలుగా ఉన్నారు మీరు. మీరు అక్కడ బాగా సంపాదిస్తారు, ఇక్కడికి వచ్చి సర్వీస్ అన్నారు, తర్వాత పాలిటిక్స్ అంటున్నారు. మరి మీరు అక్కడి నుంచి డబ్బులు సంపాదించేటికి వచ్చి టికెట్ అంటే అసలు ఎలా రాజకీయాలు? దానికి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎన్ఆర్ఐలు అనగానే టికెట్ కోసం వస్తున్నారు అనే అపోహ మర్చిపోండి దయచేసి. ఓకే, మేము రాజకీయ చైతన్యం మాకు అలాగే ఉండిపోయింది మా దగ్గర. బేసికల్లీ మేము ఫస్ట్ నుంచి ఫాలోవర్స్ ఆఫ్ టీడీపీ, ఫాలోవర్స్ ఆఫ్ ఎక్కువ మంది అలాగే ఉన్నారు. బేసికల్లీ మీరు కంపారిటివ్లీ ఇక్కడి నుంచి వస్తూనే ఉన్నాం. ఇంకో రకంగా చూస్తే ఇక్కడికి వచ్చి మేము అక్కడెక్కడో సంపాదించుకున్నాము, ఏదైనా చేసుకున్నాం అలాగే. కానీ ఇక్కడికి వచ్చి మేము కొంచెం ఎంతో కొంత నేర్చుకుంటాం కదండి. బయటకు వెళ్ళినప్పుడు రకరకాల కల్చర్స్ చూస్తాం, రకరకాల చూస్తాం, ఇదంతా ఎంతో కొంత నేర్చుకుంటాం. కొంచెం ఇక్కడికి వచ్చి మనం కూడా మన వంతు సాయం మనకి చేయాలి ఇక్కడ అనే ఉద్దేశంతో రావటం జరుగుతుందండి. మీరు చూడండి, ఎవరు ఎన్ఆర్ఐలు వచ్చినా కానీ ఊరికే వచ్చేసి టికెట్ అడిగే వాళ్ళు ఎవరు లేరండి. మీరు కానీ అలా లేదు. బయట మార్కెట్లో ఏంటంటే ప్రజల్లో లేకపోతే పొలిటికల్ పార్టీస్లో అక్కడ డబ్బులు సంపాదించి సంచులు ఎత్తుకొని వచ్చేస్తున్నారు. సంతులు చూడంగానే పార్టీలు టికెట్ ఇస్తూనే మా పరిస్థితి ఏంటి అని పనిచేసేవాళ్ళు ఫీల్ అవుతున్న పరిస్థితి. ఏమంటారు దానికి? ఇప్పుడు వాళ్ళు ఎప్పటి నుంచో పని చేస్తూ ఉంటారు రాజకీయాల్లో, మీరేమో డబ్బులతో వచ్చేస్తారు. పార్టీలకేమో మీ డబ్బు మీద మీ మీద ఇంట్రెస్ట్ ఉండిద్ది. అది చాలా చాలా మీరు చెబితే ఇంకా నవ్వు వస్తుంది. కానీ ఇది ఇలాగో కాకపోతే మేము సంచులు పట్టుకుని రావట్లేదండి. మేము బాధ్యతలు కూడా వచ్చాం. బాధ్యతలతోనూ ఒక నిజంగానే బాధ్యతాయుతమైన రాజకీయాలు మేము చేస్తాం. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఇక్కడి నుంచి చూసామనుకోండి, మేము ఇక్కడ ఉండగా చేసిన పనులు అక్కడికి వెళ్ళి చెయ్యం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక చేతులు తుడుచుకుని ఈ పడేస్తాం అటు బేసిక్గా. అది అక్కడైతే మేము ట్రాష్ బిన్ చూస్తాం. బేసిక్గా కొంత నేర్చుకున్నాం ప్రతి అంశంలో తెలుసుకున్నాం. ప్రతి అంశంలోనూ ఇలాంటి డిఫరెంట్ థింగ్స్. వేరే ఏముంది ఇప్పుడు మనకేమవుతుందంటే, ఇప్పుడు నేను ఇందాక మీకు ఒకటి చెప్పాను, మీకు ఉద్యోగాలు ఉన్నాయని జనాలకు తెలియదు. ఇన్ని జాబులు ఉన్నాయని తెలియట్లేదు. గుడివాళ్ళు అయితే కనుక అదే పరిస్థితి.